హలో ఫ్రెండ్స్, ఇప్పుడు సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఎలా అంటే మనం ఒక అమౌంట్, ఒక ఎక్స్ అమౌంట్ ప్రతి నెల ఒక డేటున, అంటే 5వ తారీఖు అంటే 5వ తారీఖు ప్రతి నెల, లేదా 10th డేట్ అంటే 10th డేట్, అలా ఒక పర్టికులర్ డేటున ఒక పర్టికులర్ అమౌంట్, దాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ సిప్ క్యాలిక్యులేటర్. ఇప్పుడు మనము రోజుకు ఒక 100 రూపీస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. జస్ట్ ఉదాహరణకు మాత్రమే. ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం. బట్ సిప్ క్యాలిక్యులేటర్ మనం చూద్దాం. సిప్ క్యాలిక్యులేటర్ పెట్టాను, ఇందులో చాలా వచ్చాయి. ఇక్కడ ఒక సిప్ క్యాలిక్యులేటర్ చేశాను. పర్ డే 100 మీన్స్ మంత్లీ 3000 రూపీస్ మంత్లీ విండో. ఒక 10 ఇయర్స్ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటే మనం ఆశాజీవాన్ని 15% CAGR, అంటే చాలా కంపెనీలు, మనకు చాలా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ గ్రోత్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒక అకౌంట్కి వెళ్దాం. అగైన్ ఒక మ్యూచువల్ ఫండ్స్లో బహుశా ఇండియాలో ఒక 1000 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. 1000 మ్యూచువల్ ఫండ్స్లో నేను మీకు కొన్ని మ్యూచువల్ ఫండ్ చూపిస్తున్నాను. కొంచెం మ్యూచువల్ ఫండ్లు చూడండి. ఒక SBI గోల్డ్ 31%, మోతిలాల్ మెడిక్యాప్ 24%, ఇలా వచ్చాయి. లేదా చూడండి 28% ఇలా ఉన్నాయి. ఇంత ఎక్కువ వస్తాయి, ఇంకా కొన్ని చాలా తక్కువ వస్తాయి. బట్ యావరేజ్గా మనము ఒక 15% ఏం చేస్తున్నాం చూడండి. ఇక్కడ 15% CAGR లెక్కన కౌంట్ చేస్తున్నాం. చూడండి మిత్రులారా, మంత్లీ 3000 రూపీస్ అండ్ పర్ డే 100 రూపీస్. 10 ఇయర్స్ కౌంట్ చేసాము. 15% CAGR లెక్కన 8,35,000 అయినాయి. మీరు రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మంత్ 3000 అనగా పర్ డే 100. 10 ఇయర్స్కు 15% CAGR చొప్పున మీరు కేవలం ఇన్వెస్ట్ చేసింది 3 లక్షల రూపాయలు, 60,000, 8 లక్షల రూపాయలు వచ్చింది. దీన్ని జస్ట్ మీరు కౌంట్ చేస్తాం చూడండి. దీన్ని ఇంకొక 10 ఇయర్స్ చేశాను, అంటే 20 ఇయర్స్. సార్ 20 ఇయర్స్ వరకు ఎవరు ఉంటారు అనేది మీరు అనొచ్చు. సార్ 20 ఇయర్స్ మనం బతుకున్నాం అంటే యాక్చువల్గా మనిషి అనేవాడు ఆశాజీవి. మనము నమ్ము వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తరాల కోసం దాచిపెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ ఉన్నాడు. సరిపోయే డబ్బులు నేను కూర్చొని తింటున్నాడా, పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ సరిపోయే డబ్బులు నేను కూర్చొని తిన్నాడా, కొడుకు సంపాదించండి. అంటే ధీరుభాయ్ అంబానీ దాచిన పైసలను ముఖేష్ అంబానీ తింటున్నాడు, ముఖేష్ అంబానీ కొడుకు బిడ్డలు వీళ్ళు తింటున్నారు. చూడండి, తరాలు ఒక 3 తరాలు, అంటే ఒక 60 సంవత్సరాలు మీకు చెప్తాను. ఒక 60 సంవత్సరాలు ఏం జరుగుతుందో చెప్తాను మీకు, ఓకేనా. అలాగే ఎగ్జాంపుల్, మా తాత మస్తు కష్టపడి పనిచేశాడు, ల్యాండ్ సంపాదించాడు. బట్ ఓకేనా. అలాగే మా నాన్న కష్టపడి పనిచేసిండు, మా నాన్న సంపాదించిండు కొంత. నేను ఒక ఏజ్ నుంచి 50కి దగ్గరగా ఉంటా, నేను పనిచేశాను. బట్ ఇంత అమౌంట్ సంపాదించలేదు. ఇది సంపాదించుకోవడానికి ఒక వే చూపిస్తున్నాను. చూడండి, ఎవ్రీ మంత్ 3000 రూపీస్ అనగా పర్ డే 10 రూపీస్, పర్ డే 100 రూపీస్. 20 ఇయర్స్కి వచ్చేసరికి ఏమైంది, 45 lakhs అనేది. అగైన్ సేమ్ ఒక 30 ఇయర్స్, ఓకేనా. ఎస్. ఇప్పుడు ఎవరైనా కనుక ఒక 21 ఇయర్స్ గ్రాడ్యుయేట్ అయిన పర్సను, ఒక ఇంచుమించుగా 21-20 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. వాళ్ళు కనుక జాబ్ చేస్తూ తినని తాగని ఎంజాయ్ చేయని ఎంత వేసుకోండి. పర్ డే 100 రూపీస్, కేవలం 100 రూపీస్ దాస్తే 30 ఇయర్స్ కల్లా 2,10,00,000 అయినాయి, ఓకేనా. సార్ 30 ఇయర్స్ వరకు ఉంటామా పోతామా అంటే, నేను జీతం వచ్చిన మొత్తాన్ని దాయమనట్ల, మీ యొక్క సరదాలను దాచుకోమనట్ల. ఈ కేసు ఒక 100 రూపాయలతో అయ్యేదేముంది. ఈరోజు చాలామందికి 40,000, 50,000 సంపాదిస్తున్నారు, ఓకేనా. వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ అయితే 2 లక్షలు, డాక్టర్ సంపాదిస్తున్నారు, బిజినెస్ మ్యాన్, ఈవెన్ ఛాయ్ కొట్ట అతను కూడా పర్ డే, ఒక హోటల్లో పనిచేసే ఛాయ్ మాస్టర్ కూడా పర్ డే 1000 రూపాయలు ఇస్తారు. సో రోజుకు 100 రూపాయలు దాయడం చాలా ఈజీ. ఇన్ కేసు ఈ 100 రూపాయలు దాయడం కూడా కష్టము అనుకుందాం. ఎగ్జాంపుల్ 100 రూపీస్ కన్నా మీరు చేస్తున్న పనిలో బిజినెస్ కనుక చేస్తున్నారనుకోండి, ఒక గంట ముందు, ఒక షాప్ అనుకుందాం, ఒక గంట ముందు తీయండి, ఒక గంట లేట్గా క్లోజ్ చేయండి. మీరు కనుక సేల్స్ మెన్ ఉన్నారనుకోండి, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ సేల్స్ మెన్ అనుకోండి, మీరు టార్గెట్ మీ ఓన్గా డిసైడ్ చేసుకోండి. మా భావితరాల వరకు నేను బిధవానిగా పుట్టినా, బట్ మా పిల్లలు బిధవానిలాగా చనిపోకూడదు, ధనవంతులుగా ఉండాలనుకుంటే ఒక గంట ఎక్కువ పని చేయండి, ఓకేనా. పర్ చూడండి 3000 రూపీస్ మంత్లీ, 30 ఇయర్స్కి 2 కోట్లు అండి. దీన్ని 40 ఇయర్స్ చేసినాం, ఓకేనా. రైట్, 40 ఇయర్స్ చేసినాం. చూడండి 10 crores. అంటే ఎవరైనా కనుక ఒక గ్రాడ్యుయేట్ అయిపోయిన పర్సన్
21 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, 22 ఇయర్స్ మొదలుపెట్టి ఆయనకు 60 ఇయర్స్ 62 ఇయర్స్ వచ్చేకల్లా 10 కోట్లు అవుతుంది, 9 crores ఇట్లా అవుతుంది. సో దీన్ని మీకు డబ్బులు అవసరం ఉన్నాయనుకోండి, మీరు విత్డ్రా చేసుకోవచ్చు మంత్లీ, అలా అవసరం తీసుకోండి, అవసరం మీరు మొదలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొదలు పెడుతున్నారు అంటేనే మీ ఆశయం నెరవేరిన కింద లెక్క. 90% ఆశయం నెరవేరింది లెక్క మీరు మొదలు పెడితే. కానీ 100 రూపాయలతో ఏమవుతుంది అప్పుడు అనుకోకూడదు. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ అనేది ఉండదు బ్రదర్. మనం కష్టపడాలా, దాంతోపాటు తెలివితో వేసుకొని స్మార్ట్గా పని చేయాలా, బాగా సంపాదించాలా, హానెస్ట్గా సంపాదించాలా, రూపాయి దాచుకోవాలా తెలివైన. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, మా తాత పనిచేశాడు, మా నాన్న పనిచేశాడు, నేను పని చేస్తున్నా మిగిలిలేవంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇండియాలో చాలామంది సంపాదిస్తారు, డాక్టర్లు, ఇంజనీర్లు, బిజినెస్ మ్యాన్లు, బట్ ఒక రూపాయిని ఎక్కడ దాచుకోవాలని తెలియదు. 90% ఇండియా పీపుల్కి డబ్బుల్ని ఎలా మానిటర్ చేసుకోవాలా, ఎలా దాచుకోవాలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చాలామంది తెలియదు. స్టాటిక్స్ చెప్పేది మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇది ఇక 40 ఇయర్స్కి వచ్చేసరికి 9 crores అయింది. ఓకేనా? ఓకే, ఇది ఇతను మామూలుగా 20 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మొదలు పెడితే 40-60 ఇయర్స్ అలా రిటైర్ లైఫ్ మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే మన పిల్లలకు చూపిస్తాం, ఓ నాన్న నేను ఇంత దాచాను, ఇంత అయింది, ఇంకొక 20 ఇయర్స్ కౌంట్ చేశాను అనుకున్నాం, 60 ఇయర్స్ దేశానికి ఎంత చూడండి, 186 కోట్లు. నేను మీకు చెప్తున్నాను అండి, 186 కోట్లు. 60 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి 186 కోట్లు. అంటే 20 ఇయర్స్ ఉన్న పర్సన్ కనుక దాస్తే ఆయనకు 8 ఇయర్స్, 60 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆయనకు ఏజ్ 8 ఇయర్స్ అవుతుంది. 80 సంవత్సరం మనం బతుకున్నాం కదా. ఓకేనా? రైట్. మనం సర్వస్వం పడేది సార్ మనం లేకపోయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళో మనకు తాతలు ఇళ్ళడుగు భూములు వదిలిపెట్టారు, కొంత భూమి ఉంటుంది. ఓకేనా? మన ఎంతో కొంత నాన్న సంపాదించిన ఆస్తులు ఉంటాయి. ఓకేనా? మనం కూడా నిరంతరం పనిచేసేది మన పిల్లల కోసమే కదా. రోజుకు 100 రూపాయలు మీరు ఒక 30 ఇయర్స్ దాస్తారు, మీ పాపను బాబును వాళ్ళను కంటిన్యూ చేస్తారు. అంటే ఇక్కడ 60 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే 186 కోట్లు అయినాయా. ఎగ్జాంపుల్, ఒక గ్రాడ్యుయేషన్ అనే పర్సన్ ఒక 20 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అగైన్ చెప్తున్నాను, 20 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనుకున్న ఎగ్జాంపుల్, ఒక 1 ఇయర్ అటు ఇటుగా 21 ఇయర్స్, 60 ఇయర్స్ వచ్చేసరికల్లా ఆయన ఇంకా 20 ఇయర్స్, మిగతా 20 ఇయర్స్ పిల్లలు కంటే టోటల్గా 60 ఇయర్స్ వచ్చేసరికి 186 కోట్లు. సార్ దీన్ని 100 కోట్ల బ్యాడ్ కదా, ఇంకా 60 సంవత్సరాలు మేము ఉంటాం పోతాం అంటారు కాబట్టి మనం ఒక 50 సంవత్సరాలకి వచ్చేసరికి 41 కోట్లు. సో 55 ఇయర్స్ వచ్చేసరికల్లా 88 కోట్లు. 56 ఇయర్స్కి వచ్చేకల్లా ఎస్ బాస్. ఎవరైనా ఈ వీడియో చూసిన ఒక గ్రాడ్యుయేట్, ఒక 21 ఇయర్స్ 22 ఇయర్స్ ఉన్న పర్సన్ 56 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే పర్ డే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 100 కోట్లు చూసి చనిపోవచ్చు. 76 సంవత్సరం వచ్చేసరికల్లా 56 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తాడు 20 ఇయర్స్ ఉన్న పర్సన్, 76 సంవత్సరం మనం బతుకుతున్నాం, 100 కోట్లు చూడవచ్చు. మీ ఆశ కనుక 100 కోట్లను చూసి చనిపోవాలనుకుంటే, లేదా మీ పిల్లలకు 100 కోట్లు ఇవ్వాలనుకునే దృఢ సంకల్పం మీతో ఉంటే, ఓకేనా, అప్పుడు ఇలా 100 రూపాయలు, ఇంకా ఎక్కువ అమౌంట్ అండి ముందు కావాలంటే ముందు అని. ఇక మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల స్కీమ్స్ ఉంటాయండి, చెప్తున్నాం. సార్ మా మ్యూచువల్ ఫండ్స్ మేము నమ్మము అంటే ఐ విల్ టెల్ యూ. ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న నిప్పాన్ మిడ్క్యాప్ ఫండ్, నిప్పాన్ గ్రోత్ మిడ్క్యాప్ ఫండ్ ఉంది, 30 ఇయర్స్ నుండి రిజల్ట్ బాగా వచ్చినాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు లాంచ్ చేసింది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అంటే కామన్ మధ్యతరగతి ప్రజలు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు, వాళ్ళకి హ్యాండిల్ చేయవట్లని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ ఇంట్రడ్యూస్ చేశారు. మ్యూచువల్ ఫండ్లు ఏంటి, మన డబ్బులను మ్యూచువల్ ఫండ్ మేనేజరు ఏ కంపెనీ షేర్ కొనుక్కోవాలో, ఎప్పుడు ఎగ్జిట్ కావాలా, వాళ్ళ ఫ్యూచర్ అని ఇన్వెస్ట్ చేస్తుంటాడు. అంటే మనకు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు డ్రైవింగ్ రాకపోతే మనం డ్రైవర్ని ఎలా పెట్టుకుంటాము, ఈవెన్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు డ్రైవర్ని పెట్టుకుంటారు, రిస్క్ ఎందుకులే అట్లా. జస్ట్ ఒక పర్ డే 100 రూపీస్ అంటే ఒక 100 రూపీస్ మీ జీవితాన్ని మార్చేస్తుంది, కరోడ్పతిని చేస్తుంది. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ధీరుభాయ్ అంబానీ మొదలుపెట్టాడు అనుకుందాం, అంతే కదా. రిలయన్స్ ఎంపైర్ స్టార్ట్ ధీరు అంబానీ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ నడుపుతున్నాడు లేదా. ఆ తర్వాత మనవడు ఉన్నాడు, ఎన్ని 50 పెట్టింది. అలాగే మనం ఉన్నాం, ఓకేనా. 76 సంవత్సరాలు బతుకుతాము ఆశ ఉన్న ప్రతి ఒక్కరు మొదలుపెట్టండి. 76, 70, 80 సంవత్సరము 100 రూపాయలతో. మిగతా సంపాదించిన డబ్బులు మీరు సినిమాలు చూస్తారా, వేరే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా, గోల్డ్ కొంటారా, మీకు ఇంకా ప్లాట్ కొనుక్కొని బిజినెస్ చేస్తారా, ఏదైనా మీరు చేయండి.
మీకు మీ మీ వ్యాపారం ఏది చేస్తే అది కంటిన్యూ చేసుకో. హోటల్ బిజినెస్ చేస్తారా, పాండా నడుపుతారా, మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కంటిన్యూ చేస్తూనే, మీ జాబును కంటిన్యూ చేస్తుంటేనే, ఓకేనా, 100 రూపాయలు కేవలం 100 రూపీస్ ఆఫ్ ద మ్యాజిక్, మీరు కరోడ్పతి కావడం పక్కా. ఓకే మిత్రులారా, డబ్బులు దాయాల వద్దనేది మీ ఇష్టం. ఇక మీరు ఇన్ని దాస్తే చెప్తున్నాను, ఈ మ్యూచువల్ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మంచి మంచి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, కర్ణాటకలో ఒక నారాయణ హృదయ హాస్పిటల్ ఉంది, ఓకేనా. వాళ్ళ యొక్క టార్గెట్ ఎలా ఉంది అంటే, రాబోయే ఒక 2 సంవత్సరాలలో హాస్పిటల్ కెపాసిటీ అంటే బెడ్ కెపాసిటీని డబుల్ చేసుకోవాలని అనుకుంది. చూశారు కదా, అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి ప్రతి కంపెనీకి ఒక ఆశయం ఉంటుంది. మనం ఒక 1000 రూపాయలు అంగి పెట్టుకునే ముందు ఆలోచిస్తాము, లేదా మనం ఒక టిఫిన్ సెంటర్ పెట్టే ముందు చుట్టుపక్కల సర్వే చేస్తామా, లేదా టిఫిన్ సెంటర్ పనిచేస్తుందా లేదా ఏంటి అనేది. సో ప్రతి కంపెనీ కూడా ఎంతో ఆలోచించే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి కంపెనీ యొక్క ఆశయాలు ముందు ఒక 5 years తర్వాత ఎలా అక్కడ ఉండాలా అనేది ఉంటుంది. సో అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి డబ్బులు. సో మనిషి మనగడ ఆగిపోయినప్పుడు మాత్రమే ఈ కంపెనీలు ఆగిపోతాయి, తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్ ఆగిపోతుంది. ఐ విల్ టెల్ యూ. మనం మార్నింగ్ లేవగానే ఒక పేస్ట్ వాడతాం, అది ఇదొక కంపెనీ, ఓకేనా. తర్వాత టీ పౌడర్ ఒక కంపెనీ, మిల్క్ ఒక కంపెనీ, తర్వాత షుగర్ ఒక కంపెనీ, ఓకేనా. తర్వాత ఇంకేం చేస్తాము, బ్రేక్ఫాస్ట్, అందులో మళ్ళీ వాడే ఇడ్లీ పిండినా ఐటీసీనా అట్లా అదొకటి ఉంటుంది. ఇంటికా నుండి ఆఫీస్కి వస్తాం, ఒక వెహికల్ వాడతాం, అది కూడా ఒక కంపెనీ. తర్వాత ఒక పెట్రోల్ పోస్తాం, డీజిల్ పోస్తాం, అది కూడా ఒక కంపెనీ. ఆఫీస్కి వస్తాం అగైన్, ఓకేనా. ఆఫీస్కి వచ్చినాక ఫర్నిచర్ వాడతాము, అది కూడా ఒక కంపెనీ ఉంటుంది. తర్వాత ఫ్యాన్ వేసుకుంటాం ఆఫీస్, అదొక కంపెనీ. ఏసీ వేస్తాం, అది కూడా ఒక కంపెనీ, ఓకేనా. ఈవెన్ లంచ్కి మళ్ళీ అగైన్ ఒక జొమాటో స్విగ్గీ బుక్ చేసుకుంటాం, అది ఒక కంపెనీ అగైన్. ఇట్లా చూసుకుంటే ప్రతిదీ మన నిరంతరం మన కంపెనీ ఉంటుంది. సో సాయంత్రం బోర్ అనిపించింది, సినిమాకి వెళ్ళినా అది కూడా ఒక కంపెనీ ఉంటుంది. తలనొప్పిగా ఉంది సమయం అంటే మంచిగా బార్కి వెళ్తాము, అక్కడ కూడా యునైటెడ్ బెవరేజ్ ఒక కంపెనీ ఉంటుంది. సో ప్రతిదీ నిత్యం మనగడ అంటే ఇండియా స్టాక్ ఎక్స్చేంజ్లో 5,000 కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. సో మీరు ఏ పని చేసినా ఆటోమేటిక్గా ఈ కంపెనీ రేట్ ఉంటుంది. కొన్ని అన్లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి అనుకోండి, బట్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. సో మనిషి మనగడ ఆగిపోయినప్పుడే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఆగిపోతాయి. మిత్రులారా, డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్ చేయండి. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయకపోతే నేనైతే సీరియస్ చెప్పగలుగుతున్నా, మన బతుకు వేస్ట్ కింద లెక్క. నేనైతే నా ఒపీనియన్ అది, ఓకేనా. ఇప్పుడు అమెరికాలో 200 years బ్యాక్ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది. అక్కడ 50% పాపులేషన్ ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం కూడా అట్లా మన స్టాక్ మార్కెట్ ఇండియాలో స్టార్ట్ అయ్యి హార్డ్లీ 50 years అవుతుంది, 50-60 అంటే హార్డ్లీ 50 years. సో మన దగ్గర ఇండెక్స్ ఫండ్స్ కూడా బాగా పెరిగినాయి. సో రూపాయి పెరగడం అనేది తథ్యము, ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరికి రూపాయి అవసరం పడుతుంది, తర్వాత రూపాయి పెరుగుతుంది, మన డబ్బులు మనకు బాగవుతుంది. మీ జీవిత ఆశయమే కనుక 100 కోట్లతో చనిపోవాలనుకుంటే మొదలు పెట్టండి. 100 కోట్లను ఎంజాయ్ చేయాలా, 100 కోట్లు, ఓకేనా, మీ భావితరాలకి, మీ బిడ్డలకి, కొడుకులకు మిగిల్చాలనుకునే దృఢమైన ఆశయం ఉంటే మొదలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.